వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో వ్లాగ్ అనమాట. ఈరోజు సండే కదండి, కొంచెం లేట్గా లేచి గ్రీన్ టీతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత టిఫిన్ దోశ విత్ మునక్కాడ కర్రీ. అండ్ లేట్గా లేయడం వల్ల నేను టిఫిన్ తిన్నాక కాఫీ తాగాను. ఈరోజు మా అక్క చేసింది, తన ప్రేమలాగా చాలా బాగుంది. దెన్ నైట్ కొంచెం సండే కదా అని హెయిర్ కేర్ తీసుకుందామని హెన్నా కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈరోజు సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, మటన్ ఫిష్ తీసుకొచ్చారనమాట అమ్మ నాన్న. అండ్ ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఇట్లా రిపేర్స్ వస్తూ ఉంటాయి. అంటే డస్ట్ అంతా పట్టేసి వాటర్ పంప్ అనేది పనిచేయలేదు, అది క్లీన్ చేశాను. ఆ తర్వాత హెన్నా పెట్టుకుంటున్నాను కదా అని నా సెకండ్ టాప్స్ డైమండ్ స్టడ్స్ అనమాట. అవి క్లీన్ చేద్దామని చెప్పేసి ప్రిల్ వేసి వాటర్లో నానబెట్టాను. వాటర్లో నానబెట్టేసిన తర్వాత అదంతా డస్ట్ అంతా పోతుందన్నమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను. డైమండ్ స్టడ్స్ ఇవి చాలా బాగుంటాయి. అండ్ నోస్ పిన్ కూడా పెట్టేశాను. ఇంకా కూలర్ది లోపల అంతా డస్ట్ ఉందని చెప్పాను కదా, అదంతా వాటర్లో ఉంటుంది కదా, అదంతా డస్ట్ అనమాట. చూపిస్తున్నాను. క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత లోపల మోటార్ ఏంటి అని చూపిస్తున్నాను. తర్వాత వాటర్ పంప్ కొంచెం ప్రాబ్లం ఉంటే మా అక్క చేస్తుంది. మా అక్కకి కొంచెం ఎలక్ట్రానిక్ వర్క్ వచ్చు అనమాట, తనకి ఇంట్రెస్ట్ చేస్తుంది. సో రిపేర్ అయిన తర్వాత కూలర్ అనేది ఇలా ఉందన్నమాట. అండ్ ఎంతమందికి ఇలాంటి ఎలక్ట్రానిక్ వర్క్స్ వచ్చి అమ్మాయిలకి స్పెసిఫిక్గా అడుగుతున్నాను. అండ్ ఈరోజు ఇంకా అంత పని చేశాం కదా, ఆకలి అవుద్ది కదా. అండ్ ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి దెన్ ఫిష్ కర్రీ, మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసారు. మటన్ కర్రీ మా అక్క చేసింది, ఫిష్ కర్రీ అమ్మ చేశారనమాట. చాలా బాగా చేస్తుంది మా అక్క మటన్ కర్రీ. ఫస్ట్ మటన్ కర్రీని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత ఫిష్ కర్రీ వేసుకొని తిన్నాను. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ అమ్మ చేసిన ఫిష్ కర్రీ, దీన్ని కట్లరీ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి బొచ్చా అంటారు. నాకు చాలా ఇష్టం ఈ ఫిష్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది అమ్మ చేసింది. ఈరోజు నేను ఫిష్ ఎక్కువగా తినను, బట్ ఇది మాత్రం నాకు ఇష్టమని మా అమ్మ నా కోసం స్పెసిఫిక్గా తీసుకొచ్చి చేస్తారనమాట. నేను చాలా తక్కువ తింటాను ఫిష్, అందుకోసమని చెప్పి తెచ్చారు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4:30 వరకు ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియో. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మ బెల్లం అండ్ వేరుశనగ గుళ్ళేసి చెక్కలాగా చేస్తుందనమాట. చాలా బాగుంది. నెయ్యి అనమాట. అమ్మ హోమ్ మేడ్ చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. అదంతా ఆరిపోయిన తర్వాత ఇది సూపర్గా ఉందని టేస్ట్ షార్ట్స్లో పెడతాను, చూడండి.